Ozymandias, a poem by P.B. Shelley. I met a traveler from an antique land who said, "Two vast and trunkless legs of stone stand in the desert. Near them, on the sand, half sunk, a shattered visage lies, whose frown and wrinkled lip and sneer of cold command tell that its sculptor well those passions read which yet survive, stamped on these lifeless things, the hand that mocked them and the heart that fed. And on the pedestal these words appear, My name is Ozymandias, King of Kings. Look on my works, A mighty, and despair. Nothing beside remains, round the decay of that colossal wreck, boundless and bare, the lone and level sands stretch far away." ఒజిమాండియస్ అనే ఈ పద్యాన్ని ప్రముఖ కవి పిబి షెల్లీ 1818లో రచించారు. ఆయన తన పద్యంలో పేర్కొన్న జీవిత సత్యం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఎంతటి శక్తిమంతులైనా అధికారమదం, అహంకారంతో విర్రవీగితే ఏనాటికైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనని కవి కరాఖండిగా పేర్కొన్నారు. ప్రాచీన ప్రాంతం నుండి వచ్చిన ఓ ప్రయాణికుడు చెప్పిన మాటలతో ఈ పద్యం ప్రారంభమవుతుంది. ఒజిమాండియస్ అనే రాజుకు చెందిన శిథిలావస్థలో ఉన్న ఒక శిల్పం గురించి ఆయన చెప్పారు. అధికారం శాశ్వతమని భ్రమించిన ఆ రాజుగారి అహంకారాన్ని, దర్పాన్ని శిల్పి తన చాతుర్యంతో అచ్చుగుద్దినట్లు చెక్కారని ఆ ప్రయాణికుడు తెలిపారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాజు కనుమరుగయ్యారు, కాలగర్భంలో కలిసిపోయారు. ఈ సత్యాన్ని మానవాళి గమనించాలని కవి తన పద్యం ద్వారా వివరించారు. Please subscribe to my channel.